సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వేయాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఓట్ల కోసం గడప గడపకు తిరిగిన నాయకులు మా కష్టం వస్తే ఢిల్లీకి వెళ్లి దాక్కున్నారని ఫైర్ అవుతున్నారు ప్రజలు. ఎన్నికల్లో గొప్ప గొప్ప హామీలు ఇచ్చిన నేతలు ఇప్పుడు వరద బాధితుల కోసం ఎందుకు రావడం లేదని మండిపడుతున్నారు. పాలు నీళ్లు లేక చిన్నారులు అల్లాడుతూ ఉంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరద బాధితుల ఆగ్రహానికి సంబంధించి పాత రాజేశ్వరిపేట నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. వరద ముంపులో ఉన్నటువంటి బాధితుల కష్టాలు వర్ణాతీతంగా ఉన్నాయి. వీడితో మాట్లాడమ్మా, చెప్పండి ఎలా ఉంది పరిస్థితి? చాలా ఇబ్బందిగా ఉందండి. పిల్లలు పెద్దలు అందరూ అల్లాడిపోతున్నారండి. అసలు చాలా ఇబ్బందిగా ఉంది. గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. అసలు ఎవ్వరు కనపడలేదండి మాకైతే. నిన్న పిల్లల్ని పడవల మీద కూర్చోబెట్టి ముసలోళ్ళు ఉన్నారు. మా అత్తయ్య మా మావయ్య ఇక్కడ వాళ్ళు వచ్చి బెజన్పేట వాళ్ళు చన్నాలు నీళ్లు పంచారు, కానీ గవర్నమెంట్ నుంచి అసలు ఎలాంటి రెస్పాన్స్ లేదు. మాకు అసలు ఏమి ఇవ్వలేదండి గవర్నమెంట్. గవర్నమెంట్ ఓట్ల కోసం వస్తున్నారు కానీ ప్రజలను పట్టించుకోవడానికి ఎవరు రావట్లేదండి. ఒక్కళ్ళు కూడా గవర్నమెంట్ తరపు నుంచి ఎవరు హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ ప్రజలు సహకరించి ఇక్కడ వాళ్ళు పక్కన పేటలో వచ్చి సహకరిస్తున్నారు తప్ప గవర్నమెంట్ వాళ్ళు మాత్రం ఎవరు సహకరించలేదు. ఓట్ల కోసం మాత్రం వస్తున్నారు. అది నిన్న ఈ న్యూస్ పవన్ కళ్యాణ్ సార్, చంద్రబాబు నాయుడు సార్ అందరూ చూసే ఉంటారా సార్? నాయకులందరూ నిన్న కూడా మాట్లాడడం ఇదే ఆకలి బాత, ఇదే ప్యాకెట్ కోసం నేను రోడ్డు మీద పడ్డాం సార్. నిన్న మేము చిన్నపిల్లలు వేసుకుని ఒక గదిలో 14 మంది ఉంటున్నాం సార్. రిజిస్ట్ అయ్యి కూర్చోడం కానీ ప్లేస్ లేదు, నుంచొని ఉంటున్నాం సార్ మేము. మాకు ఏది సౌకర్యంగా లేదు, అసలు ఏది అందట్లేదు సార్ మాకు. ఇది 14 మందిని తినాలి సార్. ఏ రకంగా తింటాం సార్? పులిహోర ప్యాకెట్ తెచ్చి రోడ్ల మీద పంచుతున్నారు. అంత అవసరం ఏంటి సార్? ఇల్లులు ఉన్నాయి, ఎంక్వైరీ చేసి బాబాయ్ నీకు ఫ్యామిలీ లేదా, మీరు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారా అని అడిగేవండి ఒక ప్యాకెట్. తప్పేమండి సార్? అప్పుడు బాగానే ఉండేది సార్. ఇప్పుడు అంటే కొద్దిగా వాటర్ వచ్చింది కదా, ఇప్పుడు మాకు బాగా కావాలి సార్. ఇప్పుడు వాటర్ వచ్చింది కాబట్టి గవర్నమెంట్ సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇది స్టార్ట్ అయింది కాబట్టి నాయకత్వం ఎలా ఉందని ఇప్పుడే స్టార్ట్ అయింది మాకు. ఇలా ఉంటుంది మాకు 5 ఏళ్ళు అని చెప్పేసి ఇప్పుడే స్టార్ట్ అయింది అని మేము ఎలా అర్థం చేసుకోవాలి సార్? మేము స్టార్టింగ్ లోనే ఎలాగుంది, మాకు ప్రజలకు ఎలా ఇబ్బందులు పెడుతున్నారు. 14 మంది తినాలి సార్. ఏ రకంగా తింటాం సార్? పారిపేట దొరకలా, 3 చిన్నపిల్లలు ఉన్నారు ఇంట్లో. 3 చిన్నపిల్లలు ఉన్నారు సార్ మాకు. వచ్చేసరికి మగవాళ్ళు తోపులాట తొక్కులాట తోసుకుంటున్నారు. దొరుకుతుంది, లేకపోతే లేదు. అప్పటికి నిన్న మేము వచ్చి లైన్లో ఉన్నాం. మేము లైన్లో ఉంటే ఇంటికి వచ్చి ఇస్తామన్నారు, కానీ ఇంటికి రాలేదు సార్. సందులోకి రావట్లా. మరి సందులో మనుషులేం కాదా సార్? ఓట్ల కోసం వచ్చినప్పుడు పాదయాత్ర, గడప గడప యాత్ర అన్నారు. గడప గడపకు వచ్చి అడిగారు. ఇప్పుడు హక్కు మాకు లేదా? ప్రతి గడపకు వచ్చి మాకు ఇవ్వాలి కదా. మేము ఎందుకు ఆకలి బాధ ఉండాలి సార్? మేము ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుందని చెప్పింది కదా, మాకు అది హక్కు ఇచ్చారు కాబట్టి మేము అడగగలుగుతున్నాం. బాధ్యతగా పవన్ కళ్యాణ్ సార్ ఏమన్నారు? మేము ఉన్నామన్నారు సార్. పవన్ కళ్యాణ్ సార్ ఆయన చూసే మేము ఓటేసాం. యూత్ అంతా వేసాం సార్. ఖచ్చితంగా చెప్తున్నాం. ఎవరు స్పందించలేదు సార్. నిన్నైతే తిరిగారు, కానీ ఎవరు తిరిగారు మనకైతే తెలియదు సార్. గ్రహించలేం కదా మేము, తెలియదు సార్. స్పందించాలి సార్, గట్టిగా ఎవరు రాలేదు సార్. ఎవరు రాలా. ఓటేమని అడగడానికి మాత్రం గడప గడప ప్రచారం, బొట్టు పెట్టారు, పేపర్లు ఇచ్చారు. ఈ రోజు ఎందుకు రావట్లేదు నాయకులు? ఎందుకు రావట్లేదు సార్? మేము మనుషులం కాదా? అంటే డబ్బు లేకపోతే మనుషులం కాదా? మరి ఖరీదైన ప్రాణాలు కదా. ఇప్పుడు జేబీకి వెళ్తున్నారు, సొంతలోకి ఎందుకు రావట్లా? మేము మనుషులం కాదా? అదే వాల్యూ. ప్రాణం, ప్రతి ఒక్క ప్రాణం ఒకే విలువ సార్. ఎన్ని కోట్లు పెట్టినా ప్రాణం కొనలేం. విలువైంది అంటే మేము చిన్న గల్లీలో, చిన్న సందులో, చిన్న ఇంట్లో మమ్మల్ని పట్టించుకోరా? ఎవరు రాలేదు సార్. మాకు వాటర్ బాటిల్ కూడా అందలా. మాకు చెప్తున్నా అండి, ఎంత బాధ కలుగుతుంది మాకు. ఏం చేస్తున్నారు? మాకు ఇంటింటికి వచ్చి ఇమ్మని చెప్తున్నాం. ఎత్తున్నారా? ఇక్కడ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. అంత అవసరం ఏంటి? మా బాధలు ఎవరు చూస్తారు? మీరు కాకపోతే ఓట్లు వేయమంటారు, అది చేయమంటారు. వేస్తున్నాం కదా, వచ్చి రావాలి కదా. ఏంటి ఎలాగైపోయింది ఏంటి అని చూడాలి కదా మీరు. ఎవరు రాలేదండి, ఎవరు రాలా. అనా ప్రస్తుతం నిన్నటి నుంచనా ఒక కార్పొరేటర్ కానీ, ఒక మున్సిపల్ కమిషనర్ కానీ, కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ కానీ, విఆర్ఓ కానీ ఎవ్వరు రాలేదన్నా. ఎమ్మెల్యే ఎక్కడ అసలా? ఏడి ఢిల్లీలో కూర్చున్నాడంట. వెళ్ళి ఇక్కడికి వెళ్తే ఢిల్లీలో వెళ్ళి కూర్చున్నాడంట. ఏం ప్రయోజనం అన్న? కూర్చొని చిన్న పిల్లలు అల్లాడుతున్నారన్న లోపల. నీళ్ళు లేక అల్లాడుతున్నారు. గవర్నమెంట్ బోట్లు వచ్చినాయి. మనిషిని తేవాలంటే 1500 ఇవ్వాలంట. మనిషిని లోపల నుంచి బయటికి తేవాలంటే 1500 ఇస్తే బోట్ వస్తుంది. గవర్నమెంట్ బోటే, అది కూడా మళ్ళీ అది ఏం లేదు. ఎవరు రావట్లా. పరిస్థితి చిన్న పిల్లలు ఉన్నారు లోపల. నిన్న 3 చనిపోయారు లోపల. 3 చనిపోయారన్న నీళ్ళలో తేలాడారు. 3 చనిపోయారు లోపల రాత్రి. ఎవరు పట్టించుకునే నాదుడేడి? ఎలక్షన్ టైంలో వచ్చి గొప్ప హామీలు చెప్పారు, గొప్ప ఇది చెప్పారు. ఈ టైంలో ఆదుకోండి వచ్చి, ఈ టైంలో ఆదుకోవాలి కదా.
ప్రధానంగా చూస్తే కనుక ఓట్లేసి గెలిపించిన నాయకులు కూడా ఇక్కడ మొహం చాటేశారు. అధికారులు ఎవరైతే ఉన్నారో మున్సిపల్ కమిషనర్ కానీ ఇక్కడ క్షేత్రస్థాయి అధికారులు కూడా ఒక్కడు కూడా వచ్చి ఆదుకున్నటువంటి పాపాన పోలేదని చెప్పి వీరు కూడా ఆవేదన వ్యక్తం చేసుకోవచ్చు కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి, రాజరాజేశ్వర.